నమస్కారం కేసీబీ వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ఊరు వాడ ఉత్సాహంగా హనుమత్ జన్మదినోత్సవ ఉత్సవాలు పూజల్లో పాల్గొన్న జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్। సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఐతానగర్ను జల్లెడ పట్టిన టూటౌన్ పోలీసులు 25 వాహనాలు సీజ్। మల్లెపాడులో సెల్ టవర్ ఏర్పాటు నిలిపివేయాలంటూ సబ్ కలెక్టర్కు వినతులు। డంపింగ్ యార్డ్ వ్యర్థాల వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు। పవన్ సుత హనుమంతుని జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో శనివారం అంగరంగ వైభవంగా పలు దేవాలయాల్లో నిర్వహించారు। జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పలు చోట్ల జరిగిన హనుమత్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। శనివారం మండలంలోని కంచెర్లపాలెం, కొల్లిపర మండలంలోని తూములూరు గ్రామ అడ్డరోడ్డు వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయాల్లో, చక్కరాయపాలెం గ్రామంలో నిర్వహించిన ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమాల్లో మనోహర్ పాల్గొన్నారు। అదేవిధంగా సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి ఆలయంలో, మండలంలోని కొలకలూరు గ్రామం కోనేటిపురం ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన హనుమత్ జయంతి ఉత్సవాల్లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు। ఆయన వెంట పలువురు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు। మున్సిపల్ శానిటేషన్ వ్యర్థాల నుంచే డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే కెమికల్స్ వల్ల తమ పంట పొలాలు బీడులుగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆ ప్రాంతపు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। స్థానిక బుర్రిపాలెం రోడ్లో ఎంతో కాలంగా వ్యర్థాలను నిల్వ చేసే డంపింగ్ యార్డు వల్ల ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలకు, పంట పొలాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయమై మున్సిపల్ అధికారులకు అనేక మార్లు తమ సమస్య వివరిస్తూ విన్నవించుకున్నా వారి స్పందన లేదని రైతులు, ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ప్రధానంగా డంపింగ్ యార్డు ప్రహరీ గోడలు కూలిపోవడంతో వ్యర్థాల ద్వారా అత్యంత ప్రమాదకరమైన జలాలు తమ పొలాల్లోకి వచ్చి పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు। ఇప్పటికైనా అధికారులు డంపింగ్ యార్డును తమ ప్రాంతం నుండి తొలగించాలని రైతులు కోరుతున్నారు। ఆందోళన వ్యక్తం చేసిన వారిలో గడ్డిపాటి నాగయ్య, గంటా సతీష్, ఆరాధ్యుల సాంబశివరావు, వెల్లంకి సాంబయ్య, శెట్టిపల్లి శివనాగేశ్వరరావు తదితరులు ఉన్నారు। తెనాలి బురిపాలెం రోడ్లో కంపోస్ట్ యార్డు గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నది। దానివల్ల చుట్టుపక్కల పొలాలు మొత్తం కూడా దాంట్లో నుంచి వచ్చే వాటర్ వల్ల వర్షం పడినప్పుడు కానీ చుట్టుపక్కల పొలాలు పండట్లేదు। చుట్టూ గోళ్ళు కూడా పూర్తిగా కట్టినవి కూడా పడిపోయినాయి। గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆ వచ్చే నీళ్లు కానీ, ఓట కానీ, దుమ్ము కానీ, చాలా డస్ట్ కానీ, మాకు వచ్చే మంట కానీ దాన్ని తగలబెడతాం వల్ల పొలాలు కూడా తగలబడిపోతున్నాయి। జొన్న వేసినప్పుడు ఆ నీళ్ళ వల్ల వరి వేసినప్పుడు వరి కూడా పండట్లేదు। దీని గురించి కమిషన్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కలిసాము, కానీ ఎటువంటి మాకు రెస్పాన్స్ చూపిస్తలేదు వాళ్ళు। ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ డంపింగ్ యార్డ్ పై నుంచి జేసీబీతో దోసి మా పొలాల్లోకి వచ్చేసి అవన్నీ మా పొలాలు కూడా కబ్జా అయిపోయే పరిస్థితి వచ్చేసింది। ఎన్నిసార్లు చెప్పినా కానీ కమిషనర్ గారికి ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం, అందరినీ కలిసాము, కానీ మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ రావట్లేదు అంత మట్టుకి। ఇంకా వచ్చే దాని నుంచి వచ్చే పొల్యూషన్ ఇటు నందులపేట, అటు ఐతానగర్ దాకా కూడా పొల్యూషన్ వెళ్తుంది। దానివల్ల ప్రజలకు కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది। పక్కన అపార్ట్మెంట్లో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది। అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చారు, దాని గురించి కూడా ఇంత మట్టి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు। కాబట్టి దాన్ని దయచేసి ఏదో రకంగా మీరు న్యాయం చేసి ఇక్కడి నుంచి తీసేయాల్సిందిగా కోరుతున్నాం। ఈ తెనాలి మున్సిపల్ డంపింగ్ యార్డ్ పక్కన మా పొలాలు ఉన్నాయి। గత 20 ఏళ్ల నుంచి ఈ డంపింగ్ యార్డ్ మూలం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం। 5 ఏళ్ల క్రితం డంపింగ్ యార్డ్ చుట్టూతో ఉన్న గోడలు పడిపోయినాయి। వర్షం పడ్డప్పుడల్లా డంపింగ్ యార్డ్లో ఉన్న వ్యర్థ పదార్థాలు వచ్చి భయంకరమైన నీరు వచ్చి దాదాపుకి ఇక్కడ 10 ఎకరాల పొలం నిరుపయోగమై నిస్సారమై ఎందుకు పనికి రాకుండా పోయినాయి। పలుమార్లు అధికారులను కలిసి మేము రిపోర్ట్ ఇచ్చినా కానీ ఎవరో పట్టించుకోలేదు। ఎంఆర్ఓ గారిని కలిసాము, స్పందన ద్వారా ఇచ్చాము, ఎవరో కూడా ఏం పట్టించుకోలేదు। దాని మూలన 10 ఎకరాల పొలం పూర్తిగా రంగు మారిపోయి 2002 డంపింగ్ యార్డ్ రూల్స్ ప్రకారం ఈ మున్సిపాలిటీ రూల్స్ అన్నీ వైలేట్ చేస్తాను। 22 నేను ఒకసారి వీళ్ళు పర్సనల్గా కలిసా, ఏంటంటే డంపింగ్ యార్డ్ రూల్స్ ప్రకారం ఎంత హైట్ వేయకూడదంటే మాట్లాడలేదు, గోళ్ళ పడిపోయినాయి అంటే మాట్లాడలేదు, చెత్తని తగలబెట్టకూడదని గవర్నమెంట్ రూల్ ఉంది కదంటే మాట్లాడలేదు। ఈ చెత్తను తగలబెడతాం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి। ఇది ప్రజల తెనాలి టౌన్లో రకరకాలకి అందరికీ ఇంపాక్ట్, మా రైతులకు కాదు। దయచేసి దీన్ని ఎలాగైనా పరిష్కరించాల్సిందిగా తత్సంబంధిత అధికారులు రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం।
వ్యవసాయం చేసుకోవడానికి పరిస్థితి లేదు. ఇప్పుడు పంట పొలాలన్నీ బీడైపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఆ పక్కన ఆ మంటలో వేసి ఆ పొగ వల్ల కానివ్వండి, ఆ సీపేజ్ వల్ల కానివ్వండి, పంట పొలాలు ఏమీ లేక వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక పొలాలన్నీ బీడిబారిపోతున్నాయి. చాలా సమస్యగా ఉంది. ఇది వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. దీనివల్ల పంటలు పండట్లేదు, ఒకవేళ పండినా అది తినే పరిస్థితి లేదు. అంతా పొల్యూషన్ అయిపోయి కెమికల్స్ మొత్తం పాయిజన్గా మారే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడైతే. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అధికారులు సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ కొడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో తెనాలి 2 టౌన్ లిమిట్స్ లోని ఐతానగర్లోని పలు ప్రాంతాల్లో పోలీస్ శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ రమేష్ పర్యవేక్షణలో శనివారం 2 టౌన్ లిమిట్స్లోని ఐతానగర్ ప్రాంతంలో సిఐ సుధాకర్ తమ సిబ్బందితో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 25 ద్విచక్ర వాహనాలు సరైన రికార్డులు లేనివిగా గుర్తించి సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ తనిఖీల్లో పట్టణంలోని వివిధ స్టేషన్ల సిబ్బంది అధికారులు భాగస్వామ్యం వహించారు. ఇదే క్రమంలో కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆ ప్రాంతవాసులకు హెచ్చరికలు జారీ చేశారు. సెల్ టవర్ నుండి వెలువడే రేడియేషన్ ద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, సెల్ టవర్ను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని మల్లిపాడు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్లెపాడు ఎస్టీ కాలనీ నివాస ప్రాంతాల్లో ఎయిర్టెల్ కంపెనీ సెల్ టవర్ ఏర్పాటును నిలుపుదల చేయాలని శనివారం ఆ ప్రాంతవాసులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వారి సమస్యను వివరించారు. ప్రధానంగా సెల్ టవర్ వల్ల వచ్చే రేడియేషన్ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని, తమ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించిన వారిలో ఎన్ శివరామకృష్ణ, డాక్టర్ కె రవికుమార్, కె రాకేష్, కోటేశ్వరమ్మ, పద్మావతి, రాంబాబు, శ్రీనివాసరావు తదితరులున్నారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామంలో కొత్తగా అయోధ్య నగరాన్ని వెంచరేయటం జరిగింది. అది నివాస స్థలం కోసం మేమందరం కూడా తలా ప్లాట్ కొనటం జరిగింది. అయితే మధ్యలో ఒక అతను వచ్చేసేసి ఎయిర్టెల్ సెల్ ఫోన్ టవర్ కట్టడానికి నిన్న ఒకేసారి ఫోర్స్గా వచ్చేసి గుంటలు తవ్వుతూ ఉన్నారు. మరి మా అందరూ కలిసి దాన్ని ఆపటం జరిగింది. వాళ్ళు పంచాయతీ పర్మిషన్స్ లేవు, ఆర్డీఓ గారికి తెలియదు, నివాస స్థలానికి అని చెప్పి రిజిస్ట్రేషన్ యాక్ట్ని కూడా తీసేసి కమర్షియల్గా టవర్ నిర్మిస్తున్నాడు. పక్కనే 11 kV వైర్ వెళ్తుంది. మరి దీనివల్ల ఎంఆర్ పిల్లలు పుడతారు. మెడికల్ జర్నల్స్లో ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది పూర్తిగా విరుద్ధంగా ఫోర్స్ఫుల్గా అక్కడ మేము నిర్మించేది అని చెబుతున్నారు. మరి దాని గురించి మేము గౌరవ ఆర్డీఓ గారికి రిక్వెజిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అతని మీద తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలో భాగంగా శనివారం తెనాలి పట్టణంలో నిర్వహించిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర ఆద్యంతం ఉత్సాహకరమైన వాతావరణంలో కొనసాగింది. హనుమాన్ జెండాలను చేతబూని యువత ద్విచక్ర వాహనాలపై జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ నిర్వహణలో శనివారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర ఆద్యంతం యువతలో జోషం నింపింది. తెనాలి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్రలో ప్రత్యేకంగా అలంకరించిన వాహన రథంపై శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. పట్టణంలోని వివిధ కూడలను కలుపుకుంటూ శోభాయాత్ర బోసురోడ్డుని చిట్టాంజనేయ స్వామివారి ఆలయం చేరుకుంది. దారి పొడవునా హనుమాన్ భక్తులు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. కాషాయ జెండాలు అలంకరించిన ద్విచక్ర వాహనాలపై యువత కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ విశేష కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, శ్రీ విద్యాపీఠ నిర్వాహకులు బాలస్వామీజీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ్ల రామకృష్ణ, ఎం శేషాచలం, భాస్కరం శ్రీనివాస్ తదితర హిందూ బంధువులు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు బైక్ ర్యాలీని పర్యవేక్షించారు. శ్రీరామ్ జై హనుమాన్. శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అవతరించిన రోజు ఈరోజు చాలా విశేషమైనది. వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రశుద్ధ్యాయ ఆంజనేయాయ మంగళమని పరాశర మహర్షి వారు కూడా చెప్పారు. అలాగే మన పెద్దలు కూడా చెప్పారు. ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో
అలాగే స్వామివారు శనివారం నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు. ఈ స్వామివారు జన్మించిన శనివారం నాడు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి రావటం కూడా చాలా విశేషం. గత 2 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఈ సంవత్సరం 3వ సంవత్సరానికి ఈ యొక్క హనుమతి యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా అందరూ ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం చేయటం మూలాన అందరికీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆ సీతారామచంద్ర స్వామి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి పరిపూర్ణంగా ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి అనేకమైన ధార్మిక కార్యక్రమాలు అందరూ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. హరి ఓం తస్సత్. తెనాలి మండలం సోమసుందరపాలెం వంతెన సెంటర్ వద్ద కొలువై ఉన్న హనుమంతుని ఆలయం నందు హనుమత్ జన్మదినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తి తత్వానికి ప్రతీక అయిన హనుమాన్ జయంతి వేడుకలను మండలంలోని సోమసుందరపాలెం గ్రామంలో వంతెన సెంటర్లో గల అభయాంజనేయ స్వామి సన్నిధానంలో శనివారం విశేష పూజలతో నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ అభిషేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పూజా కార్యక్రమాల్లో గ్రామంలోని హనుమాన్ భక్తులు యువత పాల్గొన్నారు. ఇక్కడ మేము ఆంజనేయ స్వామి జయంతి గత 17 సంవత్సరాలుగా చేసుకుంటున్నాము. ఊరిగా అందరి ప్రజల సహకారంతో చందాలు పోగు చేసుకొని ఇక్కడ 3000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటారు. ఇక్కడ ఈ జరిగే కార్యక్రమంలో సోమసుందరపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం దిగ్విజయంగా అందరి సహకారంతో సహాయ సహకారాలతో అభయాంజనేయ స్వామి సత్యవంతమైన స్వామి మా స్వామి అసలు గుడి గంటూ ఏమీ లేకుండా మేము చేసాం. ఫస్ట్ నుంచి ఇప్పుడు అన్ని సమకూర్చుకొని చాలా గొప్పగా అందరి సహకారంతో మా కమిటీ వాళ్ళు అందరూ కుర్రోళ్ళు కానీ మా శంకర్ కానీ మా సుబ్రహ్మణ్యం అన్నయ్య కానీ గ్రామ ప్రజాసహకారం సుబ్రహ్మణ్యం గారు గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరూ నిలబడి ఇక్కడ ప్రతి సంవత్సరం 2000 నుంచి 3000 మంది భోజనం అన్నదానం ఇక్కడ జరుగుతుంది. దిగ్విజయంగా అందరూ సమకూర్చుంటున్నాం. సోమసుందరపాలెం మా గ్రామం తరఫున హనుమాన్ జయంతి బాగా జరుపుతుంటాం. మరి యూత్ అంతా చాలా భక్తి శ్రద్ధతో కమిటీ అందరూ కష్టపడి సోమసుందరపాలెం గ్రామ ప్రజల సహకారంతో ఈ ఉత్సవం బాగా జరుపుతాం. 2000 మంది 3000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బాగా ఇచ్చేస్తాం. అందరూ ఇదిగా మా ఒకటి అనుకుని ఆంజనేయ సంవత్సరం జరుపుకుంటామండి. తెనాలి నాజరపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారికి హనుమత్ జన్మదినోత్సవ వేడుకను పురస్కరించుకొని శనివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్థానిక నాజరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల అభయాంజనేయ స్వామికి శనివారం హనుమత్ జయంతి పర్వదిన ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. ఆ ప్రాంతంలోని భక్తులతో పాటుగా పట్టణంలోని వివిధ ప్రాంతాల భక్తులు అభయాంజనేయ స్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొని స్వామి సేవలో తరించారు. కార్యక్రమాల ప్రాధాన్యతను ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. ఎంతో పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం విశేషంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ అర్చక స్వాములు మహిళా భక్తులు పాల్గొన్నారు. తెనాలి నాదర్పేట లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని సంతరించుకొని అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం నుంచి విశేష పంచామృత సింధూర అభిషేకం జరుగుతున్నది. అనంతరం స్వామివారిని విశేష అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం ఏర్పాటు చేయబడినది. ఉదయం తెల్లవారుజాము నుంచి అనేక వేల మంది భక్తులు స్వామివారి యొక్క అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ఈ మన వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం. ఈ కళ్యాణం ఈ నెల జూన్ 5వ తారీఖు బుధవారం కళ్యాణం జరుగును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం భక్తులచే జరిపించబడును. స్వామి యొక్క కళ్యాణం జరిపించటం వల్ల స్వామి యొక్క కృప విశేషమైనది, అనంతమైనది. ఈ కళ్యాణం జరిపించటం వల్ల వివాహం గారి వారికి వివాహం, సంతాన భాగ్యం కలుగును, ఆరోగ్యం ఆయురారోగ్యాలు ప్రసాదించును అని భక్తుల యొక్క నమ్మకము. అనంతరం 5000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతిరోజు స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సదవకాశాన్ని 50 మంది భక్తులు సద్వినియోగం చేసుకొని స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు.
మండల కేంద్రమైన కొల్లిపల్లిలోని జోసెఫ్ సెల్ఫ్ చర్చి నందు 3 సంవత్సరాల బైబిల్ కోర్సును పూర్తి చేసుకున్న 14 మంది విద్యార్థులకు డిపిఎస్ సర్టిఫికెట్స్ అందజేసి సంఘ పెద్దలు అభినందన తెలియజేశారు. మండల కేంద్రమైన కొల్లిపరలోని జీసస్ సేవ్స్ చర్చ్ ప్రాంగణంలో డిప్లొమా ఇన్ బైబిల్ ఎడ్యుకేషన్ కోర్సులో విభిన్న ర్యాంకులు సాధించిన వారిని ప్రత్యేక గుర్తింపుతో గౌరవించారు. కురవడి బాబు, గొల్లపల్లి విజయ్ కుమార్లకు డాక్టర్ ఆఫ్ క్రిస్టియన్ మిషన్స్ గౌరవ డాక్టరేట్ అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ప్రభుదాస్ మాట్లాడుతూ జేఎస్టీఎస్ ద్వారా శిక్షణ పొంది ప్రభుసేవలో రాణించాలని కోరారు. అనంతరం పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జూనియర్స్ విభాగంలో విజేతగా 3 బంగారు పతకాలు సాధించిన మదిర షానూస్ను ఇదే కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఎం సుదర్శనం, డాక్టర్ సిహెచ్ ఫ్రాన్సిస్, సిహెచ్ తిమోతి, డాక్టర్ కె ప్రేమ్ కుమార్, కె విజయ్, భారతి, రవికుమార్లు అతిథులుగా పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే కాకుండా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో తమదైన తోడ్పాటు అందిస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన అధ్యక్షుడు షేక్ ఫహీర్ అహ్మద్ అన్నారు. ప్రతి నెల 1వ తేదీ సంఘ సమావేశం నిర్వహించుకునే ఆనవాయితీ క్రమంలో శనివారం గాంధీ ఇర్విన్ పార్క్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు షేక్ కరీముల్లా కుటుంబానికి సంఘం తరపున 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. సమావేశంలో డివిజన్లోని పలు ప్రాంతాల భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. 28/5/2024 నందులపేటలో ఎస్కే కరీముల్లా అనే అతను అనారోగ్య కారణంగా చనిపోయాడు. అతనికి తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున 10,000 రూపాయలు మట్టి ఖర్చుల నిమిత్తం ఈ 1వ తారీఖు నాడు ఇవ్వటం జరుగుతుంది. ఇట్లానే అందరూ కలిసి కట్టుబాటుగా యూనియన్ పనులు చేయాలని కోరుకుంటున్నాం. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వాలు కట్టుకుని మా దగ్గరకు వస్తే మేము సహాయపడటానికి రెడీలో ఉంటాం. షేక్ కరీముల్లా అనే మా అన్నగారండి, టాపీ పని చేస్తాడు. ఏంది మొన్న 28వ తారీఖు నైట్ చనిపోయారు అనారోగ్యంతో. అందుకని మా వాళ్ళందరికీ రెడ్డి సీన్ అన్నయ్యకి, భాస్కర్ అన్నయ్యకి, అహ్మద్కి, బాదుల్ సీన్ అన్నయ్యకి, శంకర్ అన్నయ్యకి వీళ్ళందరికీ చెప్పాను. చెబితే ఈ రోజున 1వ తారీఖుని 10,000 రూపాయలు తెచ్చి మట్టి ఖర్చులు కానీ మా అమ్మగారికి ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు చేతి పని చేసుకునే వాళ్ళం మాకు యూనియన్ బాగా సపోర్ట్ చేస్తుంది. అందరూ యూనియన్లో ఎవరెవరు సభ్యులు ఉన్నారో అందరూ బాగా చేస్తున్నారు పని. ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళకి చెబితే వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా అందరికీ చెప్పి ఆ సాయం అన్నది 2-3 రోజుల్లో తేల్చేస్తున్నారు. ఇంటికి వచ్చి పని మాలైంది 10 మంది కలిసి రూపాయి కానీ ₹1 కానీ చేతులు పెడుతున్నారు. అందుకని టాపీ పని చేసుకునే ప్రతి వర్కరు సంవత్సరానికి ఒక్కరోజు మనం ₹100 కట్టేది. సభ్యత్వం కట్టుకోండి, దానివల్ల నష్టం లేదు. అది ఉంటే మనకు ఆధారం. మనం వెళ్ళి సంప్రదిస్తే ఇగో దీన్ని కట్టుకోండి, దీనికి ఇలా ఉపయోగం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కటి వాళ్ళు చెబుతున్నారు. సొంత మా అన్న తమ్ముళ్ళలాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు మా యూనియన్ తరఫున. మాకు అన్నలైనా తమ్ముళ్ళైనా మా వర్కర్సే మా కుటుంబ సభ్యుల తర్వాత ముందుండేది వీళ్ళు. తెనాలి బురిపాలెం రోడ్లోని వారాహి బజాజ్ షోరూమ్ నందు బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం శనివారం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణానికి చెందిన పలు ప్రముఖులు హాజరై షోరూమ్ యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి బురిపాలెం రోడ్లోని వారాహి బజాజ్ షోరూంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం శనివారం సందడి వాతావరణంలో జరిగింది. సరికొత్త లుక్స్తో అత్యాధునిక టెక్నాలజీతో ఆకర్షణీయమైన రంగులతో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ను పట్టణానికి చెందిన పలు ప్రముఖుల చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమానికి దాల్మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎన్ సాయిరామ్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ప్రదీప్, శ్రీరామ్ ఫైనాన్స్ డిఎం వెంకటేశ్వరరావు, బజాజ్ ఫైనాన్స్ సిఎస్ ఎం రామకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారాహి బజాజ్ షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ తటవర్తి శ్రీనివాస్ నేతృత్వంలో షోరూమ్ సిబ్బంది అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూమ్ యాజమాన్యానికి, సిబ్బందికి, సబ్ డీలర్లకు అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు. సరికొత్త హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో ఆకర్షణీయమైన కలర్స్తో రూపొందించిన బజాజ్ చేతక్ ఖచ్చితంగా వినియోగదారుల మనలో పొందుతుందని అతిథులు తెలియజేశారు.
బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ మీద 126 కిలోమీటర్ల ప్రయాణం చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని, వేరే ఏ ఇతర ఎలక్ట్రికల్ వెహికల్స్లో లేని అత్యాధునిక టెక్నాలజీ, స్టీల్ బాడీ సౌకర్యం కలిగి ఉందని వారాహి బజాజ్ యాజమాన్యం సిబ్బంది తెలిపారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ కావాల్సిన వారికి వారాహి బజాజ్ షోరూమ్ నందు స్పాట్ ఫైనాన్స్, స్పాట్ డెలివరీ, స్పాట్ ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా ఉందని చెప్పారు. అదేవిధంగా మొదటి 100 మంది బజాజ్ చేతక్ కొనుగోలుదారులు చేసే కస్టమర్లకు సబ్సిడీతో పాటు 8,300 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారాహి బజాజ్ వివిధ బ్రాంచ్ల ఇన్ఛార్జీలు, షోరూమ్ సిబ్బంది, సబ్ డీలర్లు పాల్గొన్నారు. బజాజ్ కంపెనీ వారు చేతక్ బండి ఇప్పుడు అనాదిగా ఉన్న చేతక్ బండి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ దాంతో భాగంగా ఈరోజు కొత్త బళ్ళు ఓపెన్ చేశారు. ఈ బజాజ్ షోరూమ్, వారాహి బజాజ్ షోరూమ్ తెనాలి నందు బజాజ్ ఎలక్ట్రిక్ షోరూమ్ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇక్కడ కొత్త షోరూమ్ని ఇక్కడికి తీసుకురావడంలో మరి మా ఎండి సారు శ్రీనివాస్ సార్ కూడా కృషి చాలా ఇది ఉంది. మరి కస్టమర్స్ అందరికి కూడా లేటెస్ట్ టెక్నాలజీతో, అత్యధిక సదుపాయాలతో ఈ ఎలక్ట్రికల్ షోరూమ్ బజాజ్ ఎలక్ట్రికల్ స్కూటర్ ఉంటుంది. మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఒకసారి కానీ బ్యాటరీ రీఛార్జ్ చేస్తే 126 కిలోమీటర్లో హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఈ వెహికల్తో. అలానే ఎర్ఐ సర్టిఫికేషన్ అండి. ఇక బెటర్ ఫ్యూచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని కోరుచున్నాం. తెనాలి పట్టణంలోని 23వ వార్డులో తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమత్ జన్మదినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణంలోని 23వ వార్డులో వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీఎల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గా మాట్లాడుతూ సామరస్య వాతావరణాన్ని పెంచే పండుగల్లో హనుమత్ జయంతికి అత్యంత ప్రాధాన్యత ఉందని అన్నారు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వాహకులు హనుమత్ జయంతి అర్చన సేవలు భక్తితత్వాన్ని చాటుతున్నాయని అన్నారు. నిర్వాహకులు శ్రీనివాస్ తనకు సహకరించిన ఆ ప్రాంత వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పినపాటి రవీంద్ర, ఆర్ఎంపీ శివ, చెట్టుపల్లి శ్రీను, చెన్ను నాగేశ్వరరావు, లక్ష్మణ్, మల్లిక, నారాయణ శాస్త్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని మతాలను, అన్ని కులాలను పూర్తిగా ఒకే దృష్టితో చూసే ఈ భారతదేశంలో మనకి కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన స్థానిక తెనాలి నియోజకవర్గం నందు 23వ వార్డు నందు తోటా సీను గారు, మరి అదేవిధంగా చెట్టుపల్లి సీను గారు, మల్లిక గారు మనకి ఆరోగ్య సేవలు అందిస్తున్న మన శివగారు కానీ వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి ఉత్సవాలు మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జయప్రదంగా చేయాలని, అదేవిధంగా అన్ని కులాలు మతాలకు మత సామరస్యంతో ఇక్కడ చక్కగా మెలిగి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరాముడి మరి అదేవిధంగా ఆ హనుమాన్ యొక్క ఆశీస్సులన్నీ కూడా ఈ తెనాలి నియోజకవర్గం మీద పుష్కలంగా ఉండి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి నియోజకవర్గం పూర్తి అభివృద్ధి పదంలో నడుస్తుందని పూర్తిగా ఈ విషయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ నేను 23వ వార్డు తరఫున పూజా కార్యక్రమం అంతా చేపట్టుకున్నాను కనుక ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి 23వ వార్డు కింద నాకు సహకరించి భక్తులు అందరూ నాకు చేదోడు వాదోడుగా ఇచ్చారు కాబట్టి ఇది చేస్తున్నాను అన్నమాట పూజా కార్యక్రమాలు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందా జనార్దన్ పేర్కొన్నారు. శనివారం వేమూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందా జనార్దన్ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తన 10 ఏళ్ల కాలంలో దేశ ప్రజల సంక్షేమానికి అభివృద్ధి చేసిన సేవలకు నిదర్శనంగా దేశ ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచారని జనార్దన్ తెలియజేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 3వ పర్యాయం ప్రధానమంత్రి కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొంది కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అధిక మెజార్టీతో గెలుపొంది రాబోయే ప్రభుత్వంలో మంత్రిగా క్రియాశీలక పాత్ర పోషిస్తారని జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు వెలివెల సాంబశివరావు తదితరులు ఉన్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేసి ఆయన్ని 3వసారి భారత ప్రధానమంత్రిగా పీఠాన్ని అధిరోహించడానికి ఈ దేశ ప్రజలు ఎంతో కృషి చేశారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కూడా అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ 3 పార్టీల యొక్క కలయికని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదించి
అధికారాలు తేవటానికి ఎంతో కృషి చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని వారు నిర్దేశిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఏమూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి అయిన శ్రీ నక్కా ఆనందబాబు గారు అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రంలోని మంత్రివర్గంలో ప్రముఖ పాత్రను పోషించబోతున్నారు. వారు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించి ఎస్సీ ఎస్టీల బీసీల యొక్క అభివృద్ధికి నక్కా ఆనందబాబు గారు కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము. వేమూరు మండలం జంపని గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం నందు హనుమత్ జయంతి పర్వదినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో శనివారం హనుమత్ జయంతి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం డివి లక్ష్మీనరసింహాచార్యుల పర్యవేక్షణలో ఏకాదశి దీక్షతో నిర్వహించిన వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి 27 పవిత్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాన్ని నిర్వహించారు. స్వామికి పట్టు వస్త్రాలు, వెండి ఆభరణాలు, పుష్పమాలికలతో అలంకరించి స్వర్ణ కమలాలతో హాకారాంతర్గత అష్టోత్తర శతనామ పూజ నిర్వహించారు. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. సువచ్ర సహిత వీరాంజనేయ స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం పల్లకి ఉత్సవానంతరం స్వామివారికి అరటిపండ్లు, నిమ్మకాయలు, తమలపాకులు, వివిధ రకాల పవిత్ర పుష్పాలతో, వివిధ పవిత్ర పత్రాలతో విశేషంగా పూజించారు. 108 మంది భక్తుల చేత స్వామివారి 1108 నామాలను పఠింపచేసి లక్షనామ యజ్ఞక్రతువు నిర్వహించారు. వైఖానస ఆగమ పండితులు శ్రీమాన్ పరాంకుశం ఆనందబాబు, అర్చకులు చంద్రశేఖర్, శ్రీనివాసమూర్తులు పంచసూక్తాలు, మన్యు సూక్తాన్ని పఠించారు. మన్నే వెంకట సుబ్బారావు, తలసిల గంగాధరరావు, యార్లగడ్డ వరప్రసాద్, ముక్కామల వెంకటరమణ, పొట్టి శివన్నారాయణ, మేదరమట్ల హరికృష్ణ, ముత్తినేని రవీంద్రబాబు, కమ్మెల వెంకటేశ్వరరావు, శనిశెట్టి సురేంద్ర, గాదెంశెట్టి వెంకట బదిరి సూర్యనారాయణ దంపతులు ఉత్సవ కైంకర్యకర్తలుగా వ్యవహరించారు. పలు గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి గాంధీ చౌక్ లో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ సువత్స సమేత శ్రీ వీరప్రతాప స్వామివారి ఆలయం నందు హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో మహతీ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి గీతాల ఆలాపన కార్యక్రమం అందరినీ ఆలరించింది. హనుమాన్ జన్మదినోత్సవ వేడుకను పురస్కరించుకొని తెనాలి గాంధీ చౌక్ సమీపంలోని శ్రీ గోవర్ధన స్వామి, శ్రీ సువచ్ర సమేత వీరప్రతాప ఆంజనేయ స్వామివారికి శనివారం విశేష అభిషేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మహతీ సంస్థ ఆధ్వర్యంలో పెరవలి వంశీకృష్ణ శిష్య బృందం ఆలపించిన భక్తి గీతాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అన్నమాచార్య కీర్తనలు రాగతాళయుక్తంగా ఆలపించారు. పరుచూరి సుబ్బారావు, టీవీఎస్ శాస్త్రి, అందే రాజేశ్వరి, తన్మయి, అర్చన, రూపశ్రీ, సావిత్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. ఈ హనుమత్ జయంతి వేడుకల సందర్భంగా ఈ రోజున మహతీ తెనాలి వారిచే భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సంగీత కార్యక్రమంలో వంశీకృష్ణ శిష్యులు శ్రీ సుబ్బారావు గారు, టీవీఎస్ శాస్త్రి, చంద్రమౌళి గారు, నరసింహారావు గారు ఇత్యాదులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాల్లో ప్రసిద్ధమైనటువంటి ఈ గోవర్ధన స్వామి దేవాలయాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి అర్చక స్వాములకి, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెనాలి మొత్తంలో అన్నమాచార్య కీర్తనలతో ప్రసిద్ధిగాంచినటువంటి కీర్తనల్ని ఇక్కడ ఆరాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి సామాజిక స్పృహతో పలు సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు ఎందరికో స్ఫూర్తిదాయకమని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమ నిర్వాహకులు వజ్జ రామలింగాచార్య కితాబిచ్చారు.
తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో శ్రీ వెంకటేశ యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య సతీమణి యోగా సభ్యురాలు సామ్రాజ్య విత్తనతో వృద్ధులకు అన్నప్రసాదం పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆశ్రమంలోని మహాత్మా గాంధీ, కస్తూరిబా గాంధీ విగ్రహాలకు పూలదండలు వేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం వృద్ధులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్జా రామలింగాచార్య మాట్లాడుతూ హనుమత్ జయంతి, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం పురస్కరించుకొని యోగా సభ్యులు ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం ఉదాహరణని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దాభక్తుల రమణయ్య, శ్రీ వెంకటేశ యోగా సేవా కేంద్రం సభ్యులు, ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి కార్యక్రమం మరియు తల్లిదండ్రుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఈ సందర్భంగా ముద్దాభక్తిని రమణయ్య గారి భార్య సామ్రాజ్యం గారు ఆశ్రమవాసులకు భోజనములు ఏర్పాటు చేశారు. సామ్రాజ్యం గారికి, ముద్దాభక్తి రమణయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం. జై మహాత్మా గాంధీకి జై. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు ముద్దాభక్తి సామ్రాజ్యం గారు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున గాంధీ ఆశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవాళ హనుమతి జయంతి, ప్రపంచ తల్లిదండ్రులు ఉత్సవము, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న తెనాలి పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధులు శనివారం ఒక అనాథ శవానికి దహన సంస్కారం నిర్వహించి మరోమారు తమ సహృదయతను చాటుకున్నారు. స్థానిక కొత్తవంతెన సమీపంలో వడగాలుల వల్ల మృతి చెందిన అనాథ వృద్ధుడి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించాలని 3 టౌన్ పోలీసులు కోరిన మేరకు శనివారం హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు అనాథ వృద్ధుని భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. సంస్థ ప్రతినిధి షేక్ ఇనయతుల్లా మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథంతో తమ సంస్థ ద్వారా మరింత మెరుగైన సేవా కార్యక్రమాలు చేపడతామని, తమ సేవలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా జాస్తి మోహన్ రావు, శివ, తేజ తదితర సంస్థ సభ్యులు కార్యక్రమానికి సహకరించారు. గుంటూరు జిల్లా తెనాలి కొత్తవంతెన పరిసర ప్రాంతాల్లో నానేవారు లేని ఒక వృద్ధుడు అనారోగ్యంతో నిన్న మధ్యాహ్నం 5:30-6 ఆ ప్రాంతాల్లో చనిపోయారు. 3 టౌన్ పోలీస్ వారు ఆ వృద్ధుడి గురించి ఎంక్వైరీ చేసి ఆ వృద్ధుడికి ఎవరూ లేనందువలన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని ఒక వృద్ధుడు చనిపోయారు, ఆ వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించాలని కోరగా వెంటనే స్పందించిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ టీం మెంబర్స్ వచ్చి ఈరోజు ఉదయం ఆ వృద్ధుడి మత సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. మేము నిత్యము మా ఎన్ఆర్పి సోల్జర్స్ సంస్థ తరఫున టిఫిన్లు, భోజనాలు అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఈ ఉష్ణోగ్రతలకు భరాయించలేక వృద్ధుడు కాలం చెందారు. తెనాలి పోలీస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారు మా హెల్పింగ్ సోల్జర్స్కి కవర్ చేయగానే వెంటనే స్పందించి వారి అంత్యక్రియలకి ఏర్పాట్లు చేస్తాం. ఈ విషయంలో సహకరించినటువంటి దాతలందరకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఊరు వాడ ఉత్సాహంగా హనుమత్ జన్మదినోత్సవ ఉత్సవాలు పూజల్లో పాల్గొన్న జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ ఆదండ మనోహర్. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఐతానగర్ను జల్లెడ పట్టిన 2 టౌన్ పోలీసులు 25 వాహనాలు సీజ్. మల్లెపాడులో సెల్ టవర్ ఏర్పాటు నిలిపివేయాలంటూ సబ్ కలెక్టర్కు వినతులు. డంపింగ్ యార్డ్ వ్యర్థాల వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు. హిస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హిస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హిస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.